Hello everyone, welcome back to my channel for a client script series. లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం క్లయింట్ స్క్రిప్ట్లోని ఇప్పటి వరకు మనం ఆన్ లోడ్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసి మనం ఆన్ సెల్ ఎడిట్ గురించి చెప్పుకుందాం. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా. సో మనకి క్లయింట్ స్క్రిప్ట్లో ఎన్ని రకాలు ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి: ఆన్ లోడ్, ఆన్ సబ్మిట్, ఆన్ చేంజ్, ఆన్ సెల్ ఎడిట్ అని. సో ఆల్రెడీ ఆన్ లోడ్ గురించి, ఆన్ సబ్మిట్ గురించి, ఆన్ చేంజ్ గురించి బేసిక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఉపయోగించి ఎలా మనం క్లయింట్ స్క్రిప్ట్ రాస్తామో, ఎలా రన్ అవుతుంది అనేది నేను క్లియర్గా చూపించాను ప్రీవియస్ వీడియోస్లో. ఒకసారి అవి చెక్ చేయండి, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అలాగే ఇవాళ కూడా మనం ఆన్ సెల్ ఎడిట్ గురించి విత్ బేసిక్ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు నేను క్లయింట్ స్క్రిప్ట్ రాసి చూపిస్తాను, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆన్ సెల్ ఎడిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆన్ సెల్ ఎడిట్ అంటే ఏమిటి? ఇక్కడ వచ్చేసి మనకి in on cell edit, client script runs when the list editor changes a cell value. అంటే ఇప్పుడు మనకి ఫామ్ ఇన్సిడెంట్ లో ఫామ్ ఉంటుంది, తర్వాత ఇన్సిడెంట్ లిస్ట్ ఉంటుంది కదా. సో లిస్ట్ ఎడిటర్ లో చేంజెస్, ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూ మనం చేంజ్ చేస్తాం కదా, సో ఆ వాల్యూ చేంజ్ చేసే దగ్గర ఈ క్లయింట్ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది అనమాట. తర్వాత దిస్ ఈస్ ద ఓన్లీ క్లయింట్ స్క్రిప్ట్ టైప్ దట్ డస్ నాట్ రన్ ఆన్ ది ఫామ్ వ్యూ ఆఫ్ ఎ టేబుల్. అంటే ఓకే, ఇక్కడ మీకు క్లియర్ గా నేను చెప్పాల్సింది అంటే, ఫస్ట్ వచ్చేసి మనకి మీకు క్లియర్ గా చూపిస్తాను. మనకు వచ్చేసి క్లయింట్ స్క్రిప్ట్ అనేది ఆన్ లోడ్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్, ఆన్ సెల్ ఎడిట్ కదా. సో దీంట్లో ఫస్ట్ ఆన్ లోడ్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్ ఈ మూడు వచ్చేసి మనకి ఈ మూడు క్లయింట్ స్క్రిప్ట్ అయినా క్లయింట్ స్క్రిప్ట్స్ వచ్చేసి ఫామ్ వ్యూలో రన్ అవుతాయి అనమాట మనకి. అంటే ఫామ్ వ్యూలో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ ఇక్కడ సపరేట్ గా ఆన్ సెల్ ఎడిట్ వచ్చేసరికి మనకి ఇది లిస్ట్ వ్యూలో కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఆన్ సెల్ ఎడిట్ ఒకటి. ఇక్కడ ఈ డిఫరెన్స్ మాత్రం మనం చెక్ చేసుకోవాల్సి ఉంది. ఆన్ లోడ్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్ ఫామ్ వ్యూలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆన్ సెల్ ఎడిట్ మాత్రం లిస్ట్ వ్యూలో సర్వర్ సైడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మనకి ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ లాగా కూడా అడుగుతారు అనమాట. అంటే మనకి ఎట్లా అడుగుతారు, క్లయింట్ స్క్రిప్ట్ లో ఓన్లీ క్లయింట్ సైడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, కానీ ఒక క్లయింట్ స్క్రిప్ట్ మాత్రం సర్వర్ సైడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏంటిది అని అడుగుతారు. అప్పుడు మనం చెప్పొచ్చు ఆన్ సెల్ ఎడిట్ అని. ఎందుకంటే ఇది సర్వర్ సైడ్ నథింగ్ బట్ లిస్ట్ వ్యూ ఉన్నాయి కదా. ఇక్కడ ఏమవుతుంది, వితౌట్ ఇంటరాక్టింగ్ సర్వీస్ ఫామ్ ఇంటర్ఫేస్ అన్నమాట. సో దీనికి వచ్చేసి మీకు నేను రియల్ టైమ్ లో చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఆన్ లోడ్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్ ఫామ్ వ్యూలో వస్తుంది. ఆన్ సెల్ ఎడిట్ మాత్రం లిస్ట్ వ్యూలో సర్వర్ సైడ్ వస్తుంది. ఇవన్నీ క్లయింట్ సైడ్ ఉంటే ఇవి మాత్రం సర్వర్ సైడ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతుంటారు. సింపుల్ గా మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా యూజ్ కేస్ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి యూజర్ రెస్ట్రిక్షన్స్ నాట్ అలౌయింగ్ అప్డేట్ ది సెల్ వాల్యూ ఫ్రమ్ ఇన్సిడెంట్ లిస్ట్ వ్యూ. అంటే ఇన్సిడెంట్ లిస్ట్ వ్యూలో సపోజ్ ఇప్పుడు మనకి ఇన్సిడెంట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ వ్యూలో ఏదైనా మనం వాల్యూ అప్డేట్ చేసేటప్పుడు అది అప్డేట్ అవ్వకూడదు. ఇక్కడ ఇచ్చింది ఏంటి, నాట్ అలౌయింగ్ అప్డేట్. అంటే మనం అప్డేట్ చేయడానికి ట్రై చేసినా కూడా అది అప్డేట్ అవ్వకూడదు అనమాట. యూజర్ రెస్ట్రిక్షన్. ఎందుకంటే ఇప్పుడు ఫామ్ వ్యూలో మనం ఏదైనా ప్రాసెస్ చేయకుండా లిస్ట్ వ్యూలో అప్డేట్ చేయాలంటే ఆ ప్రాసెస్ ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసం మనకి రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి యూస్ కేసెస్ లో ఎలాంటి రెస్ట్రిక్షన్ ఇచ్చారో చూద్దాం. ఎనీ కస్టమర్ ట్రైస్ టు చేంజ్ ఇన్స్టెంట్ స్టేట్ వాల్యూ టు 7 క్లోజ్డ్ యాక్షన్. అంటే ఇప్పుడు వాల్యూ 7 అంటే మనకి ఏంటిది, క్లోజ్డ్ కదా ఇన్స్టెంట్ లో. క్లోజ్డ్ యాక్షన్ విల్ బి క్యాన్సిల్ అండ్ డిస్ప్లే అలర్ట్ మెసేజ్ టు కస్టమర్. అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఈ క్లోజ్ కనుక క్లోజ్ చేయాలని ట్రై చేశారనుకోండి, అంటే ఫామ్ వ్యూలో కాదు లిస్ట్ వ్యూలో క్లోజ్ చేయాలని ట్రై చేస్తే మనకు వెంటనే అలర్ట్ మెసేజ్ రావాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకు అలర్ట్ మెసేజ్ ఏమి ఇచ్చారు, సిస్టమ్ నాట్ ఎల్లో యూజర్ టు అప్డేట్ సెల్ వాల్యూ. అంటే మీరు ఇక్కడ సెల్ వాల్యూని అప్డేట్ చేయడం కుదరదు అని మనకు ఒక అలర్ట్ మెసేజ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రిక్వైర్మెంట్ యూజ్ కేసును ఉపయోగించి నేను
లైవ్ లో మీకు చేసి చూపిస్తాను, క్లయింట్ స్క్రిప్ట్ రాసి చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, మనం వచ్చేసి మన పీడిఐలోకి వెళ్ళిపోదాం. సో ఒకటి న్యూగా కొత్తగా క్రియేట్ చేద్దాం. ఓకే, మనం దీనికి నేమ్ వచ్చేసి ఇప్పుడు ఇది యూజర్ రిస్ట్రిక్షన్స్ కదా, అంటే మనకి ఇచ్చినట్లుగా యూజ్ కేసులు ఏమి ఇచ్చారు, యూజర్ రిస్ట్రిక్షన్స్ అని ఇచ్చారు కదా, సో దాన్ని తీసుకుందాం మనం. టేబుల్ వచ్చేసి మనకి ఏంటి ఇన్సిడెంట్ కాబట్టి ఇన్సిడెంట్ తీసుకుందాం. ఓకే, మనకి ఇన్సిడెంట్ తీసుకున్నాం. దాని తర్వాత యూఐ టైప్ వచ్చేసి ఆల్ తీసుకుందాం. తర్వాత మనకి టైప్ వచ్చేసి ఆన్సెల్ ఎడిట్. ఇక్కడ టైప్ ఆన్సెల్ ఎడిట్ తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ మనల్ని ఫీల్డ్ నేమ్ అడుగుతుంది. ఫీల్డ్ నేమ్ వచ్చి ప్రజెంట్ మనం ఏ ఫీల్డ్ లో చేస్తున్నాం, స్టేట్ ఫీల్డ్ లో కాబట్టి స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట, స్టేట్. తర్వాత డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో సో దాన్ని మనం డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేద్దాం. ఇక్కడ వరకు ఇచ్చారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నార్మల్ గా మనకి టైప్ ఆన్ లోడ్ కానీ ఆన్ చేంజ్ కానీ ఆన్ సబ్మిట్ కానీ తీసుకున్నప్పుడు మనకి ఫంక్షన్ వచ్చేసి ఆన్ లోడ్ ఆన్ చేంజ్ ఆన్ సబ్మిట్ అంటే మనం ఏది తీసుకుంటే అది మాత్రమే చూపించేది. కానీ ఇక్కడ అదర్ దాన్ కొన్ని వాల్యూస్ కూడా చూపిస్తుంది కదా. అదే కాకుండా ఒక డిఫాల్ట్ కాల్ బ్యాక్ వాల్యూని కూడా క్రియేట్ చేసింది కదా. సో తర్వాత మనకి వేరియబుల్ సేవ్ అండ్ క్లోజ్డ్ వచ్చేసి ట్రూ అవుతుంది ఇక్కడ. సో మనం దీనికి ఇప్పుడు కండిషన్ రాద్దాం అనమాట. ఇప్పుడు మనం కండిషన్ ఏం రాద్దాం అంటే ఇఫ్ ఇది వచ్చేసి న్యూ వాల్యూ కదా, న్యూ వాల్యూ ఈక్వల్ మనకి ఏమి ఇచ్చారు 7 కదా. ఓకే, అయిపోయింది. తర్వాత మనం ఏం చేసాం, ఇక్కడ 7 క్లోజ్డ్ ఉంది కదా, దాన్ని మనం ఫాల్స్ చేయాలి. ఫాల్స్ చేసాం అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇది న్యూ వాల్యూ 7 అయితే అంటే మనం ఒకవేళ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఫాల్స్ రిజల్ట్ రావాలి. అది అవ్వకూడదు. అంటే ఇక్కడ ఏంటిది సేవ్ అండ్ క్లోజ్డ్ కదా, సేవ్ అవ్వకూడదు, క్లోజ్ అవ్వకూడదు. ఓకే, సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, అలర్ట్ మెసేజ్ కూడా రావాలని ఇచ్చారు కదా. సో దానికి ఒకటి అలర్ట్ క్రియేట్ చేద్దాం. సో అలర్ట్ మనకి ఇక్కడ మనం ఏమి ఇచ్చారో యూస్ కేస్ లో దాన్నే మనం మెన్షన్ చేస్తాం. ఓకే ఓకే, ఇంతవరకు అయితే ఇప్పుడు మనం చేసినది ఇఫ్ కండిషన్ రాసాం. తర్వాత ఇది వచ్చేసి న్యూ వాల్యూ మనకి లిస్ట్ వ్యూలో ఇప్పుడు న్యూ వాల్యూ కోసం మనం రాసాం. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ లిస్ట్ వ్యూలో ప్రీవియస్ గా ఏదైనా ఉండనివ్వండి వాల్యూ, కానీ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కనుక 7 సెలెక్ట్ చేశారు అంటే ఆటోమేటిక్ గా సేవ్ అండ్ క్లోజ్ వచ్చేసి ఫాల్స్ అవ్వాలి. ఇక్కడ మనం సేవ్ అండ్ క్లోజ్ ఫాల్స్ రాసాం కదా, 7 తీసుకుంటే 7 క్లోజ్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. అలాగే మనకి అలర్ట్ మెసేజ్ కూడా చూపించాలన్నమాట. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు 7 కాకుండా అదర్ దాన్ దట్ ఇంకేదైనా సెలెక్ట్ చేస్తే, సో మనకైతే వాల్యూ అప్పుడు ఫాల్స్ అవ్వకూడదు కదా. అవ్వకూడదు అంటే ఇప్పుడు మనం ఇఫ్ రాస్తాం కాబట్టి ఇప్పుడు ఎల్స్ రాస్తాం అనమాట. ఎల్స్ వచ్చేసి సేమ్. ఇప్పుడు ఎల్స్ ఏంటిది ట్రూ అవ్వాలి. అంతే, సింపుల్ గా మన కోడ్ అయిపోయింది. మనం ఏంటి న్యూ వాల్యూ 7 తీసుకున్నాం, ఇక్కడ సేవ్ అండ్ క్లోజ్ ట్రూ అయితే ఇఫ్ న్యూ వాల్యూ కనుక 7 అయినప్పుడు 7 క్లోజ్ వచ్చేసి ఫాల్స్ అవ్వాలి, అలర్ట్ మెసేజ్ రావాలి. తర్వాత ఎల్స్ అది కాకుండా ఇంకేదైనా సెలెక్ట్ చేస్తే అది సేవ్ అండ్ క్లోజ్ అనేది ట్రూ అవ్వాలి, సేవ్ అవ్వాలంటే ఫామ్. అది లిస్ట్ వ్యూలో మనం చేసినప్పుడు సేవ్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను సేవ్ చేస్తాను. ఓకే, మన క్లయింట్ స్క్రిప్ట్ అయితే సేవ్ అయిపోయింది. ఇది ఇన్స్టెంట్ టేబుల్లో చేసాం కాబట్టి మనం ఇన్స్టెంట్లోకి వెళ్దాం. ఇన్స్టెంట్ ఆల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇన్స్టెంట్ లిస్ట్ వ్యూలోకి వచ్చాం కదా. సో ఇక్కడ లిస్ట్ వ్యూలో ఇది ఒక టేబుల్ చోటర్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, మనకైతే ఇప్పుడు ఏం చేయాలి, క్లోజ్డ్. అక్కడ ఏంటి సేవ్ అండ్ క్లోజ్డ్ కదా, సో మనం ఇక్కడ క్లోజ్ క్లిక్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. చూసారా ఇక్కడ ఎర్రర్ పాపప్ వచ్చింది, అలర్ట్ మెసేజ్ మనకి సిస్టమ్ నాట్ అలౌ యూజర్ టు అప్డేట్
సెల్ వాల్యూ. అంటే ఇక్కడ లిస్ట్ వ్యూలో మనకి అప్డేట్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఏంటిది మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చిందంటే మనం రాసిన కండిషన్ అనేది వర్కౌట్ అయింది అనమాట. ఐ మీన్ క్లయింట్ స్క్రిప్ట్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మనకి. ఇప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ క్లోజ్ అవుతుందా అంటే క్లోజ్ అవ్వదు. ఎందుకంటే ఇన్సిడెంట్ లిస్ట్ వ్యూ నుంచి క్లోజ్ చేయలేము కాబట్టి, క్లోజ్ చేయకుండా ఉండడానికి మనం రాసిన పర్టికులర్ సినారియో వచ్చేసి క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అది యాక్షన్ బ్యాక్అవుట్ చేస్తుంది అనమాట మనకి. సో ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఏంటిది, ఇఫ్ మనం ఇది పెట్టాం కాబట్టి ఓకే, క్లోజ్ క్లిక్ చేసాం కాబట్టి ఇది అవ్వట్లేదు. కానీ క్లోజ్ కాకుండా ఇంకేదైనా సెలెక్ట్ చేస్తే సేవ్ అవ్వాలి. ఇక్కడ మనం కోడ్లో అదే రాసాం కదా, ఇఫ్ ఇన్ కేస్ అది కాకుండా ఎల్స్ ఏది రాసినా సేవ్ అండ్ క్లోజ్ ట్రూ అవ్వాలి. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేసి చూద్దాం. ఓకే, మనం ఒకసారి ఇన్సిడెంట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇన్సిడెంట్లోకి వచ్చాం కదా, ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కదా, దీన్ని ఇందాక మనం ఏం చేసాం, క్లోజ్లో పెట్టి చూసాం, మనకు పాపప్ వచ్చింది. ఇప్పుడు క్లోజ్లో కాకుండా ఆన్ హోల్డ్లో పెట్టి చూస్తున్నాను, సేవ్ చేశాను, సేవ్ అవుతుంది. అలాగే మళ్ళీ ఇంకా దేనికైనా మార్చి చూస్తాను, ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్లో పెట్టాను, సేవ్ చేశాను, సేవ్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు మనం రాసిన క్లయింట్ స్క్రిప్ట్ ప్రకారం క్లోజ్ తప్ప ఇంకేది రాసినా సేవ్ అవ్వాలి. లేదు క్లోజ్ లో ఒక్కటి మాత్రం సెలెక్ట్ చేసినప్పుడు మనకేంటంటే అది సేవ్ అవ్వకూడదు, ఇలా పాపప్ రావాలి. సో ఇలా రాస్తే మనకి క్లయింట్ స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇన్సిడెంట్ క్లోజ్ అవుతుందా అంటే అవ్వదు, ఎందుకంటే మనకి ఇన్సిడెంట్ లిస్ట్ వ్యూలో క్లోజ్ చేయలేము కాబట్టి. ఎవరైతే క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారో అప్పుడు పర్టికులర్ సినారియోలో ఏమవుతుంది, ఈ క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, యాక్షన్ వచ్చేసి బ్యాక్అవుట్ అవుతుంది. మనం ట్రై చేసినా అది బ్యాక్అవుట్ చేస్తుంది మనల్ని ఇలాగా. ఓకేనా, సో మీరు కూడా ఇలాగే ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఒక ఫీల్డ్ లో మాత్రమే చెక్ చేస్తున్నాం కదా, మీరు అలాగే డిఫరెంట్ గా మీరు ట్రై చేయండి. ప్రజెంట్ అయితే బేసిక్ గా మనం క్లయింట్ స్క్రిప్ట్ ఎలా రాస్తాం అంటే, ఇప్పుడు దాకా మీకు వచ్చేసి ఆన్ రోడ్ లో ఎలా రాయాలి, ఆన్ సబ్మిట్ లో ఎలా రాయాలి, ఆన్ చేంజ్ లో ఎలా రాయాలి, ఆన్ సెల్ ఎడిట్ లో ఎలా రాయాలి చెప్పాను కదా. మీరేంటంటే నేను వచ్చేసి పర్టికులర్ గా అంటే ఏదో ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని యూజ్ కేసెస్ బట్టి మీకు చేసి చూపించాను కదా, మీరు అలాగే రిమైనింగ్ ఫీల్డ్స్ కి కూడా ట్రై చేయండి. అలా ట్రై చేస్తూ ఉంటేనే మీకు ఏంటంటే మీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో మీరు దీంట్లో ఇంకా ఎక్స్పర్ట్ అవ్వగలరు. ఫస్ట్ బేసిక్ తెలిస్తే ఎక్స్పర్ట్ అవ్వటం ఈజీ అనమాట. మీకు డైలీ ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. Thank you.